హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో యథావిధిగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో జ్యుడిషియల్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి సవాళ్ళు ఉన్నాయి. సో వీటిల్ని మనము క్లీనప్ చేయాలంటే ఆల్ ఆర్ ద సొల్యూషన్స్ అంటే మనకి ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ ఉండాలి. అంటే పూర్తి స్థాయిలో జ్యుడిషియరీ అలాగే ప్రభుత్వం కూడా దీని మీద మంచి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాలసీ ఆధారంగా మనకి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అలాగే రొటీన్ ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా జరగాలి. రిటైర్డ్ జడ్జెస్ అండ్ ఫాస్ట్ ట్రాక్ అపాయింట్మెంట్స్ని యూజ్ చేసుకోవాలి. అలాగే కొలీజియం సిస్టమ్ కూడా అకౌంటబిలిటీగా ఉండాలి. భారతదేశంలో ఏది కూడా స్వతంత్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి ఏవి ఎక్సెప్షన్స్ కాదు. సో ఆన్సర్ ఈజ్ 1 2 3 4 ఆల్ ది అబోవ్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి RBI సర్ప్లస్ ట్రాన్స్ఫర్. ముఖ్యంగా ఉర్జిత్ పటేల్ RBI గవర్నర్గా మారిన తర్వాత నుంచి శక్తికాంత్ దాస్ వచ్చారు. ఇప్పుడు మరో కొత్త వ్యక్తి వస్తున్నారు. సో ఈ సందర్భంగా RBI ఆఫ్టర్ ఉర్జిత్ పటేల్ చాలా ఎక్కువగా సర్ప్లస్ ట్రాన్స్ఫర్స్ టు ద గవర్నమెంట్ అంటే ఒక 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఆ మాదిరి డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తోంది. సాధారణంగా RBI సర్ప్లస్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఎవ్రీ ఇయర్ జరగవు. ఎప్పుడో 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు ఒకసారి జరిగేది గత ప్రభుత్వాలలో. కానీ ఇటీవల కాలంలో RBIకి వచ్చినటువంటి లాభాలు, RBIకి ఎలాగ వస్తాయి లాభాలు అంటే RBIకి బ్యాంకులు అనేక రకాలుగా డబ్బులు చెల్లిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఫైన్లని ఇవి RBIకి వచ్చేటటువంటి ఎక్స్పెండిచర్లు అవి తీసేయగా కొంత ఇన్కమ్ మిగులుతుంది RBI దగ్గర. అంటే ఈవెన్ మానిటరీ పాలసీ కంట్రోల్ కోసం, దేశంలో ద్రవ్యోల్బణాన్ని మనము కంట్రోల్ చేయడం కోసం, మనీ సప్లై అండ్ క్రెడిట్ సిస్టమ్స్ని వీళ్ళు మెయింటైన్ చేయడం కోసం కొంత డబ్బులు పెట్టుకుంటారు. కానీ ఈ సర్ప్లస్ ఫండ్స్ని RBI ఇటీవల కాలంలో ప్రభుత్వానికి చాలా రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇప్పుడు కూడా అదే మనకు న్యూస్లో ఉంది. ఒక 2 నుంచి 3 లక్షల కోట్లు RBI 2024-25 సంవత్సరానికి సంబంధించి ఒక 3 లక్షల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనకు న్యూస్లో వచ్చింది. అలాగే సెంట్రల్ బోర్డ్ ఈ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ని రివ్యూ చేశారు ఈ మధ్యకాలంలో మే 15వ తారీఖున. సో దీని తర్వాత ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకా అధికారికంగా పూర్తిగా ట్రాన్స్ఫర్ అనేటటువంటిది కాలేదు, బట్ జరుగుతుంది, చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. అయితే ముందుగా మనం RBI గురించి చూస్తే RBI అనేటటువంటిది మొట్టమొదటిసారి ఏప్రిల్ 1, 1935 ఎస్టాబ్లిష్ అయింది. యాక్చువల్గా వచ్చింది అయితే 1934 చట్టం చేశారు దీని మీద ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం. ఇనీషియల్గా RBI అనేటటువంటిది ఒక ప్రైవేట్ బ్యాంకు, కానీ 1949లో దీన్ని జాతీయం చేశారు. ఎందుకంటే బ్రిటిషర్లు ప్రవేశపెట్టినటువంటి కాలంలో దీన్ని ఒక ప్రైవేట్ బ్యాంక్గా తీసుకొచ్చారు. ఈవెన్ SBI కూడా ప్రైవేట్ బ్యాంకే. తదనంతర కాలంలో 1949లో ఈ RBIని పూర్తి స్థాయిలో మన దేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కాబట్టి సో దీన్ని జాతీయం చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. హెడ్ క్వార్టర్స్ దీనికి సంబంధించి కోల్కతాలో ఉంది. అలాగే ఇది పర్మనెంట్లీ ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయింది 1937లో. ఇనీషియల్గా 1934లో కోల్కతాలోనే పెట్టారు. ఎందుకంటే ఆ రోజుల్లో మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం తాలూకా అన్ని విషయాలు కూడా కోల్కతాలోనే ఎక్కువ జరిగాయి. ఈవెన్ ఎక్కువగా ఆక్రమించుకున్న ఫస్ట్ బిగ్గెస్ట్ సిటీ కూడా అదే అని చెప్తూ ఉంటాం. సో గవర్నర్ ఆఫీస్ అండ్ పాలసీ ఫార్ములేషన్ ఫంక్షన్స్ అనేటటువంటివి సెంటర్ ఆఫీస్లో ఉంటాయి. సో RBI గవర్నర్ తాలూకా అన్ని రకాలైనటువంటి అంశాలు. అలాగే RBI తాలూకా ప్రియంబుల్ ఏం చెప్తుంది? సాధారణంగా మనం RBI గురించి చదివేటప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ RBI చదువుతాం, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు చదువుతుంటాం. బట్ చాలా తక్కువ సందర్భాల్లో RBI తాలూకా ప్రియాంబుల్ శీర్షిక అసలు ఏం చెప్తోంది అనేటటువంటి అంశాన్ని ఎవరు కూడా చదవరు. సో ఒక్కసారి కనుక ఇక్కడ ప్రియాంబుల్ గురించి చూస్తే RBI ముఖ్యంగా బ్యాంక్ నోట్లను ఇష్యూ చేస్తుంది, అందరికీ తెలిసిందే. అలాగే రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వీటికి సంబంధించి సో ఈ రిజర్వ్స్ని పెట్టుకుంటుంది. అలాగే కరెన్సీని ఆపరేట్ చేస్తుంది. క్రెడిట్ సిస్టమ్స్ అంటే ఏంటి? సాధారణంగా మనకి క్రెడిట్ సిస్టమ్ అంటే RBI ఇప్పుడు మనకి అప్పులు ఇస్తూ ఉంటాయి కదా బ్యాంకులు. సో ఈ పూర్తి స్థాయిలో బ్యాంకులు ఇచ్చేటటువంటి ఈ రుణాలు ఏదైతే ఉన్నాయో వీటిని RBI పూర్తి స్థాయిలో మేనేజ్ చేస్తూ ఉంటుంది. అలాగే మానిటరీ పాలసీ, ఇది చాలాసార్లు చెప్పాను ఇప్పుడు క్లాస్లో. మానిటరీ పాలసీ మొత్తం ద్రవ్య పరపతి విధానం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ ద్రవ్య పరపతి విధానాన్ని పూర్తి స్థాయిలో RBI మేనేజ్ చేస్తూ ఉంటుంది. అలాగే దీంతో పాటుగా కనుక మనం చూస్తే ఇక్కడ టు మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ వైల్ కీపింగ్ ఇన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్ అంటే GDP అనేటటువంటిది మనకి రావాలి అంటే GDP అనేటటువంటిది రావాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? GDP రావాలి అంటే ఇన్ఫ్లేషన్ కరెక్ట్గా ఉండాలి. సో ఇన్ఫ్లేషన్, ప్రైస్ స్టెబిలిటీ రెండు రిలేటెడ్ టర్మ్స్. అంటే ధరల స్థిరత్వం అనేటటువంటిది ఆర్థిక వ్యవస్థలో అద్భుతంగా ఉండాలి. అట్లానే అడ్మినిస్టర్డ్ బై RBI అంటే RBI ఏ చట్టాలను
తను పూర్తి స్థాయిలో ఫంక్షన్స్ చేసేటప్పుడు ఏ చట్టాలను అనుసరిస్తుంది అని కనుక మీరు చూస్తే పబ్లిక్ డెట్ యాక్ట్ ఒకటి ఉంది, అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ అని కూడా మనం తీసుకొచ్చాం. తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్ రెగ్యులేషన్స్ 2007, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే ఈ చట్టం ద్వారానే దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్బీఐ నియంత్రిస్తుంది. సో ఆర్బీఐ దాటిని నియంత్రిస్తుంది. అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, విదేశీ మార్కప్ నిల్వలకు సంబంధించి. అలాగే సర్ఫియాసి యాక్ట్ అని మనకు ఉంటుంది, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్. అంటే సో బేసికల్గా ఈ యాక్ట్ ప్రకారం ఈ ఇన్సాల్వెన్సీ, డిజాల్వెన్సీ ఇట్లాంటి అంశాలు ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి అంశం ఇది. సో ఇది కొంచెం పక్కకు పెట్టండి. సెక్యూరిటీస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్, చాలా పెద్ద పేరు, అందుకే దీన్ని ఇలా పిలుస్తారు, సర్ఫియాసి అని పిలుస్తారు. ఓకే, ఇది మనం ఎప్పుడన్నా మళ్ళీ విడిగా వచ్చినప్పుడు చెప్పుకుందాం. అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ యాక్ట్, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ అమెండ్ చేశారు 2019లో. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ రెగ్యులేషన్స్ మళ్ళీ 2008, 2022లో అమెండ్ చేశారు. ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ క్రింది చట్టాలలో ఏ చట్టాలను ఆర్బీఐ అనుసరిస్తుంది లేదా ఆర్బీఐ పరిపాలనలో యూజ్ చేసుకుంటుందంటే ఇప్పుడు చెప్పిన మొత్తం చట్టాలు వస్తాయి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా అడుగుతాడు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో దీని తర్వాత కనుక మనం చూస్తే అసలు సర్ప్లస్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా ఈరోజు టాపిక్కి సంబంధించి మెయిన్ థింగ్ ఇది డెఫినేషన్తో మనం ప్రారంభిద్దాం. అంటే ఇందాక చెప్పింది ఆర్బీఐ తాలూకా బ్యాక్గ్రౌండ్. సర్ప్లస్ ఫండ్స్ అంటే ఆర్బీఐ తనకున్నటువంటి నికర లాభము. అంటే ఆర్బీఐ కూడా లాభం ఉంటుందా సార్? ఎందుకు ఉండదు? బ్రహ్మాండంగా. మరి ఆర్బీఐ బ్యాంకులకు అప్పులు ఇవ్వదేంటి? మరి బ్యాంకులు వడ్డీలు కట్టవా ఆర్బీఐకి? సో కాబట్టి టోటల్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అంటే ఆర్బీఐకి వచ్చేటటువంటి మొత్తం ఆదాయము మైనస్ ఆర్బీఐ తీసుకునేటటువంటి ఖర్చు, ఆర్బీఐ పెట్టేటటువంటి ఖర్చు, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం ఏదైతే ఉందో అది ఆర్బీఐ తాలూకు నెట్ ప్రాఫిట్ అవుతుంది. ఇది రకరకాల సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ బదిలీ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అనేటటువంటి దాన్ని మనం సర్ప్లస్ ట్రాన్స్ఫర్ అని అంటాం. ఇది డివిడెండ్ పేమెంట్ కాదు. ఆర్బీఐ అనేటటువంటిది కమర్షియల్ ఎంటిటీ కాదు. డివిడెండ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీలో మీకు ఒక 28% వాటా ఉందనుకోండి, ఈ కంపెనీకి ఒక 100 కోట్ల లాభం వచ్చిందనుకోండి, మీ వాటాలో 28 కోట్లు ఏదైతే ఉందో ఇది తీసుకుంటే దీన్ని ప్రాఫిట్ అని అంటారు. అట్లా కాకుండా కంపెనీ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే షేర్ హోల్డర్స్కి తమకు వచ్చినటువంటి లాభంలో కొంత భాగాన్ని డివిడెండ్ రూపంలో ఇస్తుంది. దాన్ని కూడా ప్రాఫిట్ షేరింగ్ అని అనొచ్చు, బట్ ఒరిజినల్గా అయితే డివిడెండ్ అని అంటాం. సో సాధారణంగా ఈ డివిడెండ్ అనేటటువంటిది మనం స్టాక్ మార్కెట్స్లో అది చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి, రైట్? సో లీగల్ ఫ్రేమ్వర్క్ కనుక చూస్తే ఈ సర్ప్లస్ ట్రాన్స్ఫర్స్కి అసలు ఆర్బీఐ చట్టంలో మనకి లీగల్ అంటే చట్టపరంగా అవకాశం ఉన్నది. ఆర్బీఐ యాక్ట్లో సెక్షన్ 47 సర్ప్లస్ ట్రాన్స్ఫర్ గురించి చెప్తుంది. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే కొన్ని ప్రొవిజన్స్ ఇస్తుంది. బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ అసెట్స్, డిప్రిషియేషన్ ఇన్ అసెట్స్, స్టాఫ్ బెనిఫిట్స్ అండ్ సూపర్ యాన్యుయేషన్ అండ్ అదర్ రొటీన్ బ్యాంకింగ్ కంటింజెన్సీస్ రిమైనింగ్ సర్ప్లస్ మస్ట్ బీ ట్రాన్స్ఫర్డ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఇక్కడ చూడాలి, మస్ట్, ఖచ్చితంగా చేయొచ్చు. అంటే చాలా సందర్భాలలో ఈ ప్రొవిజన్స్కి సంబంధించి చాలా సందర్భాల్లో అలాగే బ్యాంకింగ్ కంటింజెన్సీస్ అవన్నీ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆర్బీఐ తన దగ్గర ఉన్నటువంటి సర్ప్లస్ అమౌంట్ని ప్రభుత్వానికి పంపించాలి. కాబట్టి ఇది ఏ రకంగానూ కూడా అనేక మీడియా ఛానల్స్లో చెప్తున్నట్టుగా ఇదేం చట్టవిరుద్ధం కాదు, ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు దొబ్బేయడం కాదు. ఇది చట్టంలో ఉన్నది, చట్టంలో ఉన్నదాన్ని అనుసరించే చేస్తున్నారు. ఇది క్లియర్గా కనిపెట్టాలి. నెక్స్ట్ థింగ్, మేజర్ సోర్సెస్ ఆఫ్ ఆర్బీఐ ఇన్కమ్. మీకు డౌట్ రావచ్చు, అసలు ఆర్బీఐకి ఇంత ఎక్కువగా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైమరీగా కనుక మీరు చూస్తే ఆర్బీఐకి కొన్ని బాండ్లు రిలీజ్ చేస్తుంది, ట్రెజరీ బిల్స్ ఇస్తుంది, అలాగే సెంట్రల్ బ్యాంక్స్కి సంబంధించి కొన్ని డిపాజిట్ చేస్తుంది వేరే దేశాల్లో. సో అక్కడ నుంచి కొంత వడ్డీలు, రాబడి అనేటటువంటిది వస్తుంది. అలాగే డొమెస్టిక్ సెక్యూరిటీస్, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాండ్లను ఆర్బీఐ గ్యారంటీగా ఇక్కడ అమ్ముతూ ఉంటుంది. సో అందులో భాగంగానే డొమెస్టిక్ సెక్యూరిటీస్ను అమ్ముతుంది. అలాగే షార్ట్ టర్మ్ లెండింగ్ టు బ్యాంక్స్, రెపో రేట్లో భాగంగా బ్యాంకులకి ఆర్బీఐ అనేక సందర్భాల్లో రుణాలు ఇస్తుంది. ఇది మీ అందరికీ తెలుసు. అలాగే కమిషన్ ఫర్ మేనేజింగ్ బారోయింగ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కొన్నిసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత వడ్డీతో సహా చెల్లించాలి. మరి ఆ వడ్డీ లాభమే కదా. అదేమన్నా వడ్డీ పోని ఏమైనా రూపాయి 2 రూపాయలు వస్తుందా? అంటే వడ్డీ ఇచ్చేది పావలా వడ్డీ 10 పైసల వడ్డీ ఉండొచ్చు, కానీ వేల కోట్లలో ఇస్తారు. అప్పుడు మీకు అమౌంట్ ఎంత కనిపిస్తుంది? చాలా ఎక్కువ వస్తుంది కదా. అట్లానే సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. కరెన్సీని మేనేజ్ చేసినందుకు, పేమెంట్ సిస్టమ్ చేసినందుకు సర్వీస్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఆర్బీఐకి వెళ్తాయి. అయితే ఆర్బీఐ తాలూకా ఎక్స్పెండిచర్ ఎక్కడ వస్తుంది? కరెన్సీ నోట్స్. దాదాపుగా కరెన్సీ నోట్లను ప్రింటింగ్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 3000 కోట్లు ఎంతో చెప్తారు అది.
అట్లానే స్టాఫ్ తాలూకా శాలరీస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, బ్యాంకులకు ఇచ్చే కమిషన్లు, ప్రైమరీ డీలర్స్కి ఇచ్చే కమిషన్లు, అలాగే ఆర్బీఐ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ అమౌంట్ అనేటటువంటిది అసలు ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంటుంది. ఇది 2019లో తీసుకున్నారు. అంతకుముందు యాక్చువల్గా ఇవి జరిగేవి కాదు. ఎందుకంటే ఆర్బీఐ దగ్గర లోన్లు తేవడమే సరిపోయేది ప్రభుత్వానికి. కానీ లోన్లు తెస్తే మళ్ళీ కట్టాలని చెప్పి ఈ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ దాన్ని తీసుకొచ్చి భీమల్ జలాన్ కమిటీ, అంటే ఈయన గతంలో ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు, అప్పుడు ఈ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ కమిటీ ఆధారంగానే ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, దానికి గల కారణాలను తెలిపేటట్టుగా ఒక కమిటీని నియమించుకోండి, ఒక ఫ్రేమ్వర్క్ నియమించుకోండి అని ఆ కమిటీ కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్ని ఆధారంగా తీసుకొనే ఈ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ని తీసుకున్నారు. ఇప్పుడు ఈసీఎఫ్ ఫ్రేమ్వర్క్లో ఆధారంగానే ఈ 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో కంటింజెన్సీ రిస్క్ బఫర్ రేంజ్ అని ఒకటి ఉంటుంది. రిస్క్ ప్రొవిజనింగ్ ఈజ్ మెయింటైన్ విత్ ఇన్ 5.5 to 6.5% ఆఫ్ బ్యాలెన్స్ షీట్. అంటే ఆర్బీఐ ఉన్నటువంటి మొత్తం బ్యాలెన్స్ షీట్లో ఏవైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఒక 5 నుంచి 6.5 వరకు బఫర్ డబ్బులు పెట్టుకోవచ్చు. 100 కోట్లు ఉంటే ఒక 6.5 కోట్లు పక్క పెడతారు. అట్లానే సర్ప్లస్ అంటే ఏంటి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ మైనస్ రిస్క్ ప్రొవిజన్స్. ఈ రిస్క్ ప్రొవిజన్స్ కోసం కూడా డబ్బులు తీసి మిగిలినటువంటి డబ్బుల్ని సర్ప్లస్గా పరిగణిస్తారు. ఆ డబ్బుల్ని బ్యాలెన్స్ షీట్లో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే సిఆర్బి ప్రొవిజనింగ్, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సర్ప్లస్గా తీసుకుంటారు తప్ప ఆర్బీఐ దగ్గర ఉన్న డబ్బులు ఏమీ లాగేసుకోరు. అట్లానే ఆర్బీఐ సెంట్రల్ బోర్డు దీన్ని అప్రూవ్ చేస్తుంది. ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు బోర్డు మీటింగ్లో. సాధారణంగా జూన్, జూలై ఈ మంత్కి వచ్చేసేటప్పటికి, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్స్ అన్నీ కూడా మనకి మార్చ్ ఎండింగ్ కంప్లీట్ అవుతాయి కాబట్టి జూలై, జూన్ నెలలో దీనికి నిర్ణయం తీసుకొని ఆ డబ్బులను ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్బీఐ, ఈ సమాధానాన్ని దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే వాట్ ఈజ్ మెంట్ బై సర్ప్లస్ ట్రాన్స్ఫర్ బై ఆర్బీఐ అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ డివిడెండ్ పేమెంట్, ఇది 200 పదాల్లో రాయండి. ఇది గతంలో ఇవ్వలేదు, ఇప్పుడే ఇచ్చాను. ఈజీ క్వశ్చన్, మీరు దీనికి సమాధానాన్ని తెలపండి. వెరీ ఈజీ టాపిక్, కానీ ఇలాంటి టాపిక్స్ మీద చాలా కఠినంగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎలా అంటే ఆప్షన్స్ని మారుస్తున్నాడు తెలివిగా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.